నమస్కారం ప్రజలారా, నేను మా అన్నను 175కు 178 స్థానాలు గెలిపించుకొని 30 సంవత్సరాల పాటు కండువా ఇదిరా, కండువా ఇదే కండువా. ఎన్ని మాటలు చెప్పాలి, ఏమి తింటున్నా ఇచ్చేది తెలీదా? కండువా మనిషి వచ్చానే. ఏదేమైనప్పటికీ మా అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని నేను కోరుకొని పనిచేస్తా ఉన్నా. మీకు అందరికీ తెలుసు నేను ఏ విధంగా ఆర్నిస్లో కష్టపడుతున్నాను అన్న కోసం అనేది. అదేవిధంగా చూసుకుంటే షర్మిల ఏం మాట్లాడుతుంది, షర్మిల మా అన్న గురించి ఏం మాట్లాడుతుంది, భారతిరెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతుంది అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. రాష్ట్ర ప్రజానీకానికంతా నేనేం తెలియజేస్తున్నానంటే 2024లో అన్న అధికారంలోకి వచ్చితే మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే రాజధానులు 3 రాజధానులు కడతాడు. ఇది నమ్మండి, ఇది వాస్తవం. ఇకపోతే షర్మిలారెడ్డి ఏం మాట్లాడుతుందో విందాం. ఇన్న తరువాత ఖచ్చితంగా మనం కౌంటర్ ఇస్తా, నేనైతే కౌంటర్ ఇస్తా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఏం మాట్లాడతాను విందాం ఫస్ట్. అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్ గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి. ఇదేనా అంటే మాకు అగేన్స్ట్ గా ఉంటే మా మాట ఎన్నుకుంటా ఉంటే అందరినీ నరికేయాలంట. నరుకుతాం, ఏమైంది ఇప్పుడు? నరికినాం వివేకానంద రెడ్డిని నరికినావా లేదా? కదిరి నుంచి కూడా తెచ్చి ఏం పెరిగినారు, ఏమేం పెరగబోతారని కూడా చెప్తా ఉండా. ఏం చేస్తారు? పులివెందల పులి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. పరదా పట్ల కట్టుకొని 100 మంది పోలీసు వాళ్ళు పెట్టుకొని బారికేళ్ళు పెట్టుకొని హెలికాప్టర్లో పైన పోతూ ఉంటే కింద చెట్లు కొట్టేసి కింద కూడా ట్రాఫిక్ ఆపినప్పటికీ మా అన్నను మేము పులే అని చెప్పుకుంటాం, లంగా అని చెప్పుకోం కదా. పులివెందల పులే అని చెప్తాం. చెప్పుగా. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా అంటే ఇప్పుడు భారతి గారి స్ట్రాటజీ అంట. భారతి గారు చెప్తేనే గొడవలు తెచ్చినారా? భారతి గారు చెప్తేనే వివేకం సార్ని వేసారా? భారతి గారు చెప్తేనే డాక్టర్ సుధాకర్ ఎస్సీని చంపేశారా? ఇప్పుడు మా భారతి గారు చెప్తేనే ఎస్సీ అనంతబాబు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడా? అంటే ఎవరు చచ్చిపోయినా కూడా భారతీదేనా ప్రాబ్లము? ఏంది ఎవలే మాటలంట? అంతే కదా, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేస్తాం, మీరే సింగిల్ ప్లేయర్ గా ఉంటారు. అంతే. ఊరు దాటిపోవడానికి ఇంకా ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. వాళ్ళే నరికేయండి, మీరే సింగిల్ ప్లేయర్ గా ఉంటారు. అంతే. ఊరు దాటిపోవడానికి ఓటమిని ఒప్పుకునే పరిస్థితికి వచ్చి పాస్పోర్ట్లు కూడా తయారు చేసుకుంటున్నారు. అవును. ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు. సరే మా షర్మిల, ఇప్పుడు నేనేం చెప్తా అంటే మేము ఐలాండ్ ఎందుకు కొనుక్కున్నాము? మేము ఎలక్షన్లో ఓడిపోతామా? అన్న 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాడు, అది పక్కన పెట్టు. మాకుండే ప్యాలెస్లు కాక మేము మళ్ళీ ఒక ఐలాండ్ గాడు కొనుక్కున్నాం. ఎందుకని? ఆడికి పోయి ఉంటాం, ఆడెవరు ఉండరు, మేమే సుప్రీంలము, మేమే చెప్తే అదే జరుగుతుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము పాస్పోర్ట్లు రెడీగానే ఉన్నాయి, వీసాలు రెడీగానే ఉన్నాయి, ఫ్లైట్లు రెడీగానే ఉన్నాయి. లండన్లో ఉండేటువంటి డాక్టరే ఫ్లైట్ కూడా పంపించాడు. స్పెషల్ ఫ్లైట్ అయితే ఏందంట, ఏం పెరుగుతారు? నేను కూడా పోతున్నా అదే ఫ్లైట్లో. ఎందుకంటే మమ్మల్ని ఆ ఎర్ర పుస్తకంలో రాసుకో ఉంటారు మా పేర్లు కూడా. మేము ఏ విధంగా మేము పార్టీకి ఏ విధంగా పనిచేస్తున్నాము, మమ్మల్ని ఎవరున్నా ఏదైనా. ఇప్పుడు నువ్వు సొంత చెల్లెలే కదా, అయినప్పటికీ నీ మీదనే మేము ఆరోపణలు చేస్తున్నారు మా పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు అంటే నువ్వు అర్థం చేసుకో. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా అన్న 175కు 178 స్థానాలు అస్సాంలో కూడా భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నావు. మీరు వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసుకోండి. మన ఆంధ్ర రాష్ట్రం పక్క రాష్ట్రానికి అమ్మేసైనా సరే అన్న అభివృద్ధి చేసేదానికి సిద్ధంగా ఉంటాడని తెలియజేసుకుంటూ నమస్కారం.